లైవ్ ఫోటో ఈ జై జై హో జై జై హో ఏమైతే వెంకటగా ఉందిలే, స్ట్రీట్గా ఉండాలి. జై శ్రీమన్నారాయణమ్మ. మీ జై శ్రీమన్నారాయణ అనలేదని మేము మొదలు పెట్టరా. రండి రండి, జై శ్రీమన్నారాయణ. మా సుశీల పాటూరి వారు 1000 మంది కాదు, ఇప్పుడు మిలియన్ మా భగవంతులందరికీ కూడా రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు మనకి మిలియన్ కూడా దాటేశారమ్మా. 2 మిలియన్, 3 మిలియన్, 2 మిలియన్ ఇలాగా భాగవతులు ఫేస్బుక్లో వస్తున్నారు. ఇంకా తర్వాత యూట్యూబ్లో ఎంతమంది వస్తున్నారు, ఆ తర్వాత ఇంకా ట్విట్టర్లో ఎన్నో ఉన్నాయి మనకి. అమ్మయ్య, ఈ మీడియా అందరికీ కూడా మన భాగవతులు అందరూ కూడా సుపరిచితం అయిపోయారు ఇప్పుడు. అది గోవింద 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 గోవింద. ఇప్పుడు జయ శ్రీమన్నారాయణ చెప్పారంటే మీరు పూర్వపీఠకి చెప్తారంటారా? చేను చెప్తారమ్మా. అయితే సరే అమ్మా, పూర్వపీఠకి చెప్పమంటా మిమ్మల్ని. ఎందుకంటే జయ శ్రీమన్నారాయణ అన్నారంటే ఏదో ఒకటి చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది అని మీకు. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ 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 రామానుజ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శబ్దాలు రానివ్వకండి తల్లి. ఏవో చిన్న చిన్న శబ్దాలు వచ్చినా కూడా ఇక్కడ మైక్రోఫోన్లో పెద్దగా వినబెడతాయిరా. మీ చిన్న గ్లాస్ కదిపినా ఏం చేసినా సరే, ఫోన్ కదిపినా ఫోన్ కూడా ఒక చోట పెడితేనే శబ్దాలు రావు. ఎప్పుడు కూడా రోజు ఏవో చిన్న చిన్న శబ్దాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. హరి ఓం. శ్రీ శైవేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజమాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామన మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్థితరాన్ తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో వత్సదేకసింధోః. రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువశయస్సరయా విభూతి సర్వం యదేవనీమేన వదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నాం. భూతస్య భూతం జలస్య హరాహ భటనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగరేణ బలకాలేతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతాదిరూప స్వరూప రూపగుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధిక అతిశయ సంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం ప్రియం దేవీం నిత్యానపాయినీ నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీమఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ధ్యానము. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదామణిగణే నానావిధే భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ సంఖ్య పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవలధరాం సుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూజిగరే ప్రసీదమహ్యం. హరి ఓం. చెప్పండమ్మా. సుశీల పాటూరి పూర్వపీఠిక. సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. హరి ఓం. ఇప్పుడు చెప్పండి.
ప్రకృతి అమ్మగారికి గోష్ఠికి అనేక దాసభాతో ప్రకృతి వికృతి సర్వభూత ప్రధాన సుశీల గారు జయశ్రీమన్న శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యశస్వరద విక్రాస్య పరిసద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే గోత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన్ శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిర శాంతం నవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం శుభంతః కక్కమచ్చంతః ప్రాప్నుయు మానవా శుభం को धर्म सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुः जन्म संसार बन्धनात् श्री भीष्म उवाच जगत्प्रमुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं सुवन्नाम सहस्रेण पुरुषस्ततोऽस्थितः तमेव चार्चये नित्यं तस्या पुरुषमव्ययं ध्यायन् सुवन्नमस्यं च यजमानस्त्वमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं सुवनित्यं सर्वदुःखादिगो भवेत् ब्राह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरच्ये नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महत्ब्रह्म परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो अव्ययपिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये विष्णोर्नाम सहस्रस्य वेदव्यासो महान् ऋषिः छन्दोऽनुष्टुप् तदा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामा हृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यांतं नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णोः दिव्यसहस्रनाम स्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरुतिबीजं देवकी नन्दन स्रष्टेति शक्तिः उद्भवक्षोभणो देव इति परमो मन्त्रः शङ्खबृन्नन्दकी चक्रीति कीलकम् चारङ्गधन्वा गदाधर इत्यस्त्रं रदाङ्गपाणिरक्षोभ्य इति नेत्रं त्रिसामा सामगस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकाल इति दिग्बन्धः श्री विश्वरूप इति ध्यानम् श्री महाविष्णुकैङ्कर्य रूपे श्री गोविंद 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 श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्री श्वेतवाराहकल्पे वैवस्वतमन्वन्तरे कलयुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे क्रौञ्चद्वीपे रमणकवर्षे ऐन्द्रखण्डे अमेरिकादेशे इलिनाय् प्रदेशे चिकागो नगरतः अस्मद्गृहे अस्मत्पूजागृहे भगवद्भागवत आचार्य सन्निधौ अस्मिन्
వర్తమాన వ్యావహారిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణ వచ్చిందా ఇంకా రాలేదు దక్షిణాయనే హిమవంత ఋతో పుష్యమాసే బహుళపక్షే నవమ్యాం తిథౌ బహుళనవమే మహోత్సవే శుభనక్షత్రే స్వాతి నక్షత్రే శ్రీ నరసింహస్వామినः మాస తిరునక్షత్ర మహోత్సవే స్వాతి నక్షత్రే శ్రీ 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 చిదండి శ్రీమన్నారాయణ రామానుజనజయ స్వామినः మాస తిరునక్షత్ర మహోత్సవే స్వాతి నక్షత్రే శుభవాసరే సోమవాసరే శుభసంధ్యాయాం సాయం సంధ్యాయాం భాగవతాచార్య కైంకర్యరూపేణ శ్రీనివాస రామానుజ అంతర్జాతీయ ప్రవచన గోష్ఠీ సదస్యేభ్యः సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఆచంద్రార్కం వంశాభివృద్ధ్యర్థం మనో అభిలషిత కామనా సిద్ధ్యర్థం సత్సంతాన అభివృద్ధ్యర్థం కళ్యాణ పరంపరా సిద్ధ్యర్థం రాజద్వారే రాజగృహే కార్యాలయే వైద్యాలయే విద్యాలయే వృత్తి వ్యాపారే సర్వతోముఖ అభివృద్ధి సిద్ధ్యర్థం భగవద్భాగవతాచార్య కైంకర్య పరతా సిద్ధ్యర్థం సాయంకాలే హనుమాన్ చాలీసా యుక్త శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణే పూర్వపీఠికా శ్రీమతి సుశీలా పాటూరి మహోదయ సిన్సినాటి అహయ ప్రదేశతః ఆచార్యముఖేన కారయిష్యే ధ్యానం. క్షీరోదన్వత్ప్రదేశే సుషమేవైకతే మౌక్తికానాం మాలాకిత్సాసనస్తకమణినిభైः మౌక్తికైకమండితాంగः శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షైः ఆనందీనః పునీయాతరినర్నగదా శంఖపాణిర్ముకుందः భూపాదౌ యస్య నాభిः వేదసురేంద్రः చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాచా శిరోజ్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమద్భిः అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైः చిత్రం రమ్యతేదం త్రిభువనౌషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. గోష్ఠిలో ఇంకా ఎవరున్నారు? జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మాతో సింహ ఉన్నారు, ఉమా ఉన్నారు. మాతో ఒక మొదటి వరుస మేము చదివితే రెండవ వరుస చదవడానికి సింహ సిద్ధమా? సిద్ధమా? జయ శ్రీమన్నారాయణ. ఇవాళ మొదటి వరుస మేము చెప్తాము, రెండవ వరుస సింహాలు చెప్తారు. ఆ తర్వాత ఉత్తర పీఠిక అవకాశం బట్టి ఉమామహేశ్వరరావు గారు చెప్తారు. జయ శ్రీమన్నారాయణ. హరి ఓం. శ్రీమతే రామానుజాయ నమః. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయపురుషస్సాక్షి క్షేత్రజ్ఞోऽక్షరేవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహో శ్రీమాన్ కేశవ పురుషోత్తమః
सर्वस्यवस्थाणुर्भूताधिर्निधिरव्ययः संभवो भावनो भक्ता प्रभो प्रभुरीश्वरः स्वयंभू शम्भुरादित्या पुष्कराक्षो महास्मनः अनाधिनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभो अमरप्रभुः विश्वकर्मा मनुस्वस्थः सविष्टस्तविरो ध्रुवः अग्राह्य शाश्वत कृष्णो लोहिताक्ष प्रतर्दनः प्रभूतस्य कुब्धामा पवित्रं मङ्गलं परम् ईशान प्राणद प्राणो ज्येष्ठश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमे धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्ष कृतज्ञकृतिरात्मवान् सुरेश शरणं शर्मा विश्वरेता प्रजाभवः संवत्सरो व्यालः प्रत्यय सर्वदर्शनः अज सर्वेश्वर सिद्धा सिद्धि सर्वादिरच्युतः वृषाकपिरमे आत्मा सर्वयोग विनिसृतः वसुर्वसुमना सत्य समात्मा संमित समः अमोघ पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिसृजस्रवाः अमृतशाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वग सर्वविद्भानो विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्ष सुराध्यक्ष धर्माध्यक्ष कृताकृतः चतुरात्मा चतुर्व्यूहा चतुर्दंश्चतुर्भुजः ब्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामन प्रांशु अमोघ सुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशो श्रीमान् मे आत्मा महाधृजित् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसा सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहा सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुद्गुरुतमो धामा सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्भि वाचस्पतिरुदारधीः अग्रणे ग्रामणे श्रीमान् न्यायो नेता समेरिणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृत सम्प्रमर्दनः संवर्तको वह्न्यैलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वसृट् विश्वभुग् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुन्नारायणो नरः असंख्येयो अप्रमेयात्मा विशिष्ट शिष्टकृत् शुचिः सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिद सिद्धि साधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्त सुधिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुरो वसुः नैकरूपो बृहद्रूपः क्षितिविष्ट प्रकाशनः ओजस्तेजो द्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रः चन्द्रांशुर्भास्करज्युतिः अमृतांशूर्भवो भानु शशबिन्दुः सुरेश्वरः औषधं जगदस्सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्य भवन्नाथ पवन पावनो अनुरः कामः कामकृत्कान्तः कामप्रदप्रभुः युगादिकृत् युगावर्तो नैकमायो महासिनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो अविशिष्टशिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्रसित प्राणः प्राणदो वासवानुजः
अपां निधृधिष्ठानमप्रमत्तप्रतिष्ठितः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारिणस्तारः शूरः शौर्यजनेश्वरः अनुकूलस्य तावत्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभो अरविन्दाक्षा पद्मगर्भशरीरभृत् महद्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुरशरभो भीमा समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवक्षोभणो देवा श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवसानः संसारस्थानदो ध्रुवः परद्धि परमस्पष्टः तुष्टपुष्टसुभेक्षणः रामो विरदो मार्गो नयो नयो नयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठ पुरुष प्राण प्रणद प्रणवप्रदुः हिरण्यगर्भशत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनकारः परमेष्ठी परिग्रहः उग्रसंवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्ताणु प्रमाणं बीजमव्ययम् अर्थो नस्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्तविष्टो भूधर्मयूपो महामखः नक्षत्रनेमिन्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञ ईज्यो महेज्यस्याकृतसत्रं तदाङ्गतिः सर्वदर्शी निवृत्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रत सुमुख सूक्ष्म सुघोष सुखद सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापन स्वसो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सरो वत्सी रत्नगर्भो धनीश्वरः धर्मकृत् धर्मे सदक्षरमसक्षरम् अभिज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गपस्सिने विसत्वस्ता सिंहो भूतमहेश्वरः अधिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृग्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपो अमृतभत् सोमाभिरुचित् पुरुषोत्तमः विनयो जय सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो अमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अयो महार्हस्वभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः महर्षि कविराचार्य कृतज्ञो वेदिनीपतिः त्रिपदत्रयसाध्यक्षो महाशृङ्गकृतान्तकृत महावराहो गोविन्द सुषेण कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधा स्वाङ्गो अजित कृष्णो दृढ सङ्कर्षणो अच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगः नन्दे वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः दिवस्पृक् सर्वदिग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामा सामगत्साम निर्वाणं भेषजं भिषक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिपरायणः शुभाङ्गशान्तिदस्रष्टा कुमुदकोलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ति निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षाः श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीनिवासः श्रीनिधि श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः सदानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः
विजितात्मा विधेयात्मा सत्कीर्तिच्छिन्न संशयः उदीर्ण सर्वतच्चक्षु अनीश शाश्वत स्थिरः भूषयो भूषणो भूति विशोकशोकनाशनः अर्चिस्मान् अर्चित कुंभ विशुद्धात्मा विशोधनः अनिरुद्धो अप्रतिरतः प्रद्युम्नोमित विक्रमः कारणे मिनिहा शौरी सूर सूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेश केशव केशिहा हरिः कामदेवः कामपालः कामी कामकान्तकुलागमः अनिर्देशवपुर्विष्णुः वीरो अनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मगुद् ब्रह्म 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 विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेज महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं सुतस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्त्यनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायणः सूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेव सर्वासु निलयो अनलः दर्पः दर्पदो दीप्तो दुर्धरो अथा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिमूर्तिमान् अनेकमूर्ति अव्यक्तः शतमूर्तिः शताननः एको नैकसवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमान् गोवराङ्गचन्दनाङ्गदी वीरः विषमशून्यो भृताशी अचलश्चलः अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकदृत सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्ति चतुर्बाहु चतुर्व्यूह चतुर्गतिः चतुरात्मा चतुर्भावा चतुर्वेद विदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गा सुतन्तु तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भव सुन्दर सुन्दोरत्नाभसुलोचनः अर्को वाजसनिशृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुः अक्षोभ्य सर्ववागीश्वरेश्वरः महाहृदो महागतो महाभूतो महानिधिः कुमुद कुन्दर कुन्दापजन्य पवनो अनिलः अमृतांशो अमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभ सुव्रत सिद्ध शत्रुजित् शत्रुतापनः निग्रोधो दुम्बरो अश्वत्थः चानूरान्ध्रनिषूदनः सहस्राक्षी सप्तजिह्वा सप्तैधा सप्तवाहनः अमूर्ति अनघो अचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत् कृशस्थूलो गुणभृत् निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः बालभृत् कथितो योगी योगीश सर्वकामदः आश्रमः श्रमणः श्यामः सुपन्नो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता अदमः अपराजितः सर्वतहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्य सत्यधर्मपरायणः अभिप्रायप्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सवितारविलोचनः अनन्तहृतबुद्भोक्ता सुखदो नैकदोग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनसमः कपिल कपिलव्ययः
स्वस्ति स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्र कुंडली चक्रे विक्रम्योर्जित सहस्रः शब्दातिगः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूर पेसरो दक्षो दक्षिण क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपो अनन्तश्रीः जितमन्युर्भयापहः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिः भीमो भीमपराक्रमः आधार निरयो धाता पुष्पः सप्रजागरः उद्भगः सत्पदाचार प्राणद प्रणवप्पनः प्रमाणं प्राणनिरया प्राणधृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृत् यज्ञकृत् यज्ञे यज्ञभुक् यज्ञसाधनः यज्ञान्तकृत् यज्ञगुह्यमन्नमन्नादेव च आत्मयोनि स्वयं जातो वैखानः समगायनः देवकी नन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्रे धार्यधन्वा गदाधरः तथाङ्गपाणि अक्षोभ्यः सर्वप्रहरणायुधः शङ्खभृन्नन्दकी चक्रे धार्यधन्वा गदाधरः तथाङ्गपाणि अक्षोभ्यः सर्वप्रहरणायुधः श्री सर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदी सारंगी शंखी चक्री जनंदकी श्रीमान् नारायणो विष्णुः वासुदेवो अभिरक्षतु वनमाली गदी सारंगी शंखी चक्री जनंदकी श्रीमान् नारायणो विष्णुः वासुदेवो अभिरक्षतु गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद उत्तर पीठिक उमामहेश्वरराव नल्ल చెప్పగలరా जय श्रीमन्नारायण इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्नां सहस्रं दिव्यानाम् अधेशेण प्रकीर्तितं यैदं शृणुयात् नित्यं यश्चापि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् सोमुत्रेह च मानवः वेदान्तगो ब्राह्मणस्यात् क्षत्रियो विजयी भवेत् वैश्योधन संवृद्धः स्यात् शूद्रसुखमवाप्नुयात् धर्मार्धी प्राप्नुयात् धर्मम् अर्धार्धी चार्धमाप्नुयात् कामानवाप्नुयात् कामे प्रजार्थी चाप्नुयात् प्रजाः भक्तिमार्गोत्थाय सुखिसद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यश प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलां श्रियमाप्नोति श्रेयः प्राप्नोत्यनुत्तमम् न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति भवच्च रोगो द्युतिमान् बलरूपगुणान्वितः रोगार्थो मुच्यते रोगात् भद्रो मुच्येत बन्धनात् भयान्मुच्येत भीतस्तु मुच्येतापन्नापदः दुर्गाण्यतिदरत्यासु पुरुषः पुरुषोत्तमम् सुवन्नाम सहस्रेण नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रयो मत्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्म सनातनम् न वासुदेव भक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्म मृत्यु जरा व्याधि भयं नैवोपजायते इमं स्तवम् अधीना श्रद्धा भक्ति समन्वितः युज्येतात्मा सुखक्षान्ति श्रीधृति स्मृतिकीर्तिभिः न क्रोधो न च मात्सर्यं न लोभो न सुखामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां पुरुषोत्तमे द्यौश्चन्द्रार्कनक्षत्रं
खं दिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वसे वर्तसेदं कृष्णस्य चराचरम् इन्द्रियाणि मनोबुद्धि सत्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्व आगमनाचारः प्रथमं परकल्पितः आचार प्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युत ऋषय पितरो देव महाभूतानि धातवः जंगमा जंगमं चेदं जगन्नारायणोद्भवम् योगो ज्ञानं तदा सांख्यां विद्या शिल्पादिकर्म च वेदाशास्त्राणि विज्ञानम् एतत्सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं पृथग्भूता अनेकशः त्रीन् लोकान् व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभृगव्ययः इमं स्तवं भगवतो विष्णो व्यासेन कीर्तितं पठे च इच्छेत् पुरुषश्रेयः प्राप्तुं सुखानि च विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययम् भजन्ति ये पुष्कराक्षं न ते यान्ति पराभवम् ॐ नम इति अर्जुन उवाच पद्मपत्र विशालाक्ष पद्मनाभ सुरोत्तमा भक्तानामनुरक्तानां त्राता भव जनार्दन श्रीभगवान् उवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन सुत एव न संशय ॐ नम इति व्यास उवाच वासना वासुदेवस्य वासितं ते जगत्त्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेव नमोऽस्तुत ॐ नम इति पार्वती उवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं पठ्यते पण्डितैर्नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीरामनाम वरानन ॐ नम इति ब्रह्मोवाच नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि सुरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः श्रीसहस्रकोटियुगधारिण ॐ नम इति संजय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम श्रीभगवान् उवाच अनन्या चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अनन्या चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे
आर्ता विषण्णा शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रम् विमुक्त दुःखा सुखिनो भवन्ति आर्ता विषण्णा शिथिलाश्च भीताः घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रम् विमुक्त दुःखा सुखिनो भवन्ति यदक्षर पदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि इति श्रीमहाभारते शतसहस्रिकायां संहितायां वयासिक्याम् अनुशासनिकपर्वणि मोक्षधर्मे श्रीभीष्म संवादे श्रीविष्णु दिव्य सहस्रनाम स्तोत्रं नाम एकोनपञ्चाशदधिकशततमो अध्यायः। सर्वं श्रीकृष्णार्पणमस्तु। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। శ్రీమతే రామానుజాయ నమః. ఇక హనుమాన్ చాలీసా మా తల్లి సుశీల పాటూరి వారు సిద్ధంగా ఉన్నారా? హనుమాన్ సిద్ధమే అమ్మ. ఎప్పుడు అమ్మగారికి సిద్ధం గోష్ఠికి అనేక దాసోహాలతో బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానీకే सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीसतिहु लोक भुजागर रामदूत तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचकेश माधव वज्र ध्वजा विराजय कांदे मोंज जनेऊचाजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर समारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति केन्हे बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस्र वदन तुमरो यश गाय अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहिता ईश यम कुबेर दिगपाल जाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीवै केना राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल ज्ञान प्रभु मुद्रिका मिलि मुख नाही जल दिलांगी गए अक्षर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते
राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी चरना, तुम रक्षा काहू को डरना। आपन तेज समारो आपै तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै, महावीर जप नाम सुनावै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत वीर। संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, आई पर सिद्ध जगत बुझियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, सवर दीना जानकी माता। राम रसायन सुमरे पासा, सादर मम रघुपति के दासा। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै। अंत काल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट हटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सतवार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, की जय नाद हृदय महडेरा। पवन तनय संकट हरणा, मंगल मूर्ति रूप। राम लखन सीता सहिता, हृदय बसहु सुरभूप। राम लक्ष्मण जानकी जय बोलो जय जय बोलो हनुमान हनुमान की। हनुमान राम लक्ष्मण जानकी जय बोलो जय बोलो हनुमान बोलो हनुमान हनुमान की। की। रामाय रामभद्राय रामचंद्राय वेधसे, रघुनाथाय नाथाय सीताय पतये नमः। राजा रामचंद्र भगवान की जय। पवन जय सुत हनुमान की जय। जय हनुमान चालीसा अंदित सुशीला पाठूर की जय। जय మా గోదమ్మ అందరికీ గారికి జై. జై. ఇక ఓం త్వమస్మిన్ చెప్పండి అది. ఓం త్వమస్మిన్ కార్యనిర్యోగే, ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ, దుఃఖక్షయకరో భవ. ఓం త్వమస్మిన్ కార్యనిర్యోగే, ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ, దుఃఖక్షయకరో భవ. సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర భగవానికి జై. జై పవన సుత హనుమాన్ की जय. జై आज की आनंद की जय. జై ధనుర్మాస వ్రత కృత అష్టవింశతితమ దిన మహోత్సవానికి జై. జై 28th డే ధనుర్మాసం. ఆ పాసురములలో ఆఖరి పాసురమే ఇవాళ మన నిత్యము అనుసంధానం చేసే పాసురములలో ఆఖరి పాసురం కరవైగల్ వినిసెన్ను కానన్ చేరన్ సంభవం. ఈ ఆఖరి పాసురం అయిన తర్వాత రేపు ఎల్లుండి మంగళాశాసన పాసురములు అంటాం. వాటిని ఈ మొత్తం పాసురంలో మనం కలపం ఎప్పుడు కూడా. ఇక్కడతోనే ఇది ఆఖరి పాసురము అని పేరు దీనికి, కరవైగల్ అనేసరికి. కానీ తర్వాత చిత్తం వంగకళ్ళు ఈ రెండు కూడా బ్లెస్సింగ్ పాసురములు అన్నమాట. అసలు అంటే దాని మంగళాశాసన పాసురములు అని వాటి పేరు. అది రేపు ఎల్లుండి. అక్కడితో మనకి సంపూర్ణంగా ధనుర్మాసం పూర్తవుతుంది. భోగి పండుగ ఉంటాం మనం.
భోగి అంటేనే అనుభవము, అనుభవించడం. ఎవరిది అంటే గోదాదేవి రంగనాథుడితో కూడి ఉన్నటువంటిదే భోగి. ఆ తర్వాత రోజున అత్తవారింటికి వస్తాడు మన రంగనాథుడు కనుక అది అల్లుళ్ళ పండగ అని పేరు వచ్చింది సంక్రాంతి. ఇక ఎక్కడి నుంచి శ్రీరంగం నుండి విల్లిపుత్తూరుకి వేం చేస్తాడు మన రంగనాథుడు. అందుకని అదే అంటారు, శ్రీరంగం వెళ్ళి అమ్మాయిని అక్కడ వెళ్ళిపోయింది రంగనాథుడిలో పాటుగానే వెళ్ళి విగ్రహం అయిపోయి కూర్చుంది ఆవిడ. ఆయనతో పాటుగా వెళ్ళిపోయింది లోపలికి. భట్టరాజుల వారు అలా వెళ్ళి తెల్లబోయి చూస్తున్నారట. అంతట్లో రంగనాథుడు బయటకు వచ్చి చెప్తాడు, అట్లా మామగారు మీరు అలా విచారించకూడదు, ఆడపిల్ల అన్నాక అందరూ కూడా పంపుతారు కదా, మరి నా దగ్గరికి చేరింది కదా, కానీ మీ యొక్క ఆనందం కోసమని మేము వెంటనే మేమిద్దరము కలిసి మీ విల్లిపుత్తూరుకి వస్తాము అని తల్లి ఆయనకి ఆశ్వాసన అందించి అప్పుడు ఇద్దరు కూడా తల్లి అక్కడికి వస్తారు అని మనకు ఒక ప్రత్యేకత చెప్తారు. అందుకని అల్లుళ్ళ పండగ అనేటటువంటిది సంక్రాంతికి మొదలుపెట్టినవాడు రంగనాథుడే అంటారు మన వాళ్ళు అనమాట. అసలు అన్నీ కూడా ఆది పురుషుడు మనకి ఎవరు అంటే రంగనాథుడే. అసలు దేవాలయాలు అన్నిట్లోకి ఇప్పుడైతే దేవాలయాలు కోట్ల కొలది ఉన్నాయి, కానీ మొట్టమొదటి దేవాలయం శ్రీరంగమే. మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి మహానుభావుడు రంగనాథుడే, శ్రీరంగమే అని మనకి పెద్దవాళ్ళు అందిస్తారు. ఇక మనందరం కూడా ఈ తల్లి గోదాదేవి ఆ రంగనాథుడిని పొందాలి అనేటటువంటి వ్రతంలోని ఇక చివరిగా వస్తున్నటువంటి ఈరోజు 28వ పాసురము. ఈ 8వ పాసురాన్ని అందుకుంటూ మనందరం కూడా All participants are muted and they can unmute శ్రీమతే themselves. రామానుజాయ నమః. నీలతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పరాద్యం సంశ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సజని గణితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே சரணம். கரவைகள் பினசன்னம் காணன் சேருண் தும்போம் அறிவொன்னுமில்லாத குலத்து உந்தன்னை விரவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கேங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அம்பினாள் உண்டனை சிறுபேரலை தரும் சீரியருளாதே இறைவாணி தராய் பறை ஏலோரன்பவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈ పాసురం చదువుతూ ఉంటే నిజంగా చెప్పాలంటే కళ్ళనీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎందుకో తెలుసా, తల్లి చివరిగా ఆ రంగనాథుని ప్రార్థిస్తూ ఏమైనా మనం తప్పులు చేస్తే క్షమించు అంటామే. ఎక్కడ తల్లి మహానుభావురాలు ఆవిడ తప్పులు ఆవిడకి దోషాల ఆవిడ చిన్న పేరు పిలిచామేమో అని మనసులో కోపం All participants are muted and they can unmute themselves. శ్రీమతి రామానుజాయ నమః ఉండండి. అందరినీ కూడా అన్మ్యూట్ చేస్తే అన్మ్యూట్ అంటాం. అందరినీ అన్మ్యూట్ ఇవ్వండి అందరూ ఒకసారి. ఎందుకంటే అన్మ్యూట్ అవ్వడం వీళ్ళు పాసురం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరు పాసురాన్ని అందుకోగలిగితే వాళ్ళందరూ అందుకోవడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. శ్రీమతే రామానుజాయ నమః ఉండే. ఇది ఎవరు ఇక్కడ ఇంకా ఉన్నారు? జయశ్రీ, మీరు మీ అన్మ్యూట్ చేసినా అవ్వడం లేదు మీరు. అంటే మీరే అదే మేము అన్మ్యూట్ చేస్తున్నాం, మీరు అవ్వడం లేదని చూస్తున్నాను అనమాట. అదే గోవింద గోవింద. మా సుశీలమ్మ గారు అయ్యారు, తర్వాత మా సింహాలు బాబు ఉన్నారు, మా జయశ్రీ ఉన్నారు, అంతే. ఈ పాసురం అంటాము. మీరందరూ ఎవరెవరికి
ఎంతెంత అనగలిస్తే అంతంతనే అంటాం. అంటే ఎవరికి ఎంతంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే అంతవరకు మాకు శ్రీమతే రమాయ கரவைகள் பினசென்னம் காணன் சேருண்துன்போம். கரவைகள் காணும் சேருந்துன்போம். ఉండండి, వస్తున్నాం. సింహాల బాబు కంఠం కూడా వినపడుతోంది, సుశీలమ్మ గారి కంఠం వినపడింది, మరి ఈవిడ కంఠం వినపడలేదు మాకు. கரவைகள் பினசென்ன காணன் சேருண்துன்போம். கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போம். அறிவொன்னம் இல்லாத ஆயக்குலத்து அறிவொன்றும் இல்லாத ஆயுக்குலத்து మిగతా వాళ్ళు అంటున్నారు కదా, అదే உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். குறை ஒன்றுமில்லாத கோவிந்தா, குறை ஒன்றும் இல்லாத கோவிந்தா, குறை ஒன்றும் இல்லாத கோவிந்தா, குறை ஒன்றும் இல்லாத கோவிந்தா. உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்கு வழியாதோ. உன் தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாதோ. அறியாத பிள்ளைகளும் அம்பினால், அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேர் அழைத்தனவும் சீறி அருளாதே. தன்னை சிறுபேர் அழைத்தனவும் சீறி அருளாதே. இறைவா நீ தராய் பறை ஏலோர் என்பவாய். இறைவா நீ தாராய் பறை ஏலோர் ఎంబావాయ్. ఇది ఆఖరి పాసురం కనుక ఈ మనకి పెద్దవాళ్ళు అంటారంటే మొదటిది ఆఖరిది అతి ప్రాధాన్యమైనది అనేవాళ్ళు. ఎందుకని ఆఖరి పాసురంతో అంతా మొత్తం సమస్తము మనకి అందుకునేటటువంటి అవకాశం కనుక అది ఒక్కటి చదువుకున్నా అన్ని పాసురములు చదివిన ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటిది. మరి అయితే ఒక్కొక్కరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ముందుగా మా సింహాలు శ్రీ పెరుంబుదూరు కందాళ బాబు మొత్తం పాసురాన్ని అందించాలి. జయ శ్రీమన్నారాయణ. అందించగలవా? శ్రీమతి రమాంజాయ నమః. మ్యూట్లో ఉన్నట్టున్నారు. సరే, మీరు ఎవరు నెక్స్ట్? రాసాంజలిస్ రండి తల్లి, మీరు అందించండి. అందించండి. கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போம். அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். குறை ஒன்றும் இல்லாத கோவிந்தா, உன் தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாதோ. அறியாத பிள்ளைகளும் அன்பினால் உன் தன்னை சிறு பேரை அரைத்தனவும் சீறி அருளாதே. இறைவா நீ தாராய் பறை ஏலோ ఎంబావాయ్. ఇక సుశీల పాటూరి వారు నిత్యము కూడా మాకు ముందుగా ఉండేటటువంటి భాగ్యవంతురాలు ఆవిడ. రండి అమ్మ. అనేక దాసోహాలతో கரவைகளுக்கு பெணு சின்னு காணஞ்சேருந்துன்போம். அறிவொன்னுமில்லாத பாயக்குலத்து உந்தனை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். அறிவொன்னுமில்லாத கோவிந்தா, உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க ஒழியாதோ. அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேழை கனவும் சீறி அருளாதே.
இறைவா நீ தாராய் பறையேலோ எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. అద్భుతంగా చదివారమ్మా సుశీల పాటూరి వారు. అద్భుతంగా చదివారు సుశీల పాటూరి వారు. వారికి అనేక అనేక మంగళాశాసనాలు. మరి అయితే ఇంకెవరైనా చదవడం ఉన్నారా గోష్ఠిలో మరి చెప్పండి, లేదా ఇంక మళ్ళీ దీని వివరం అందుకుందాము. అందరూ చదివిన భావన వచ్చేసింది, అందరూ చదివిన పుణ్యం కూడా వచ్చేసింది. ఆఖరి పాశ్రమంలోనే ప్రత్యేకత. అయితే ఇందులోని తల్లి గోదాదేవి ఏమిటో వాతావరణము అన్నీ కూడా మనకి పల్లె వాతావరణము నిన్న మొన్న చెప్పుకుంటూ వస్తున్నాం. అసలు రహస్యము పల్లె వాతావరణం కాదు, అది ఏమిటది? వేద విహితమైనటువంటివి ఆ వాతావరణం. వేదంలో ఉన్న వాడినటువంటి పదాలన్నీ కూడా చక్కగా దీనిలో మనకి కూడి ఎంపిక చేసి అందులో మనందరికీ అందించింది. అందులో వేద అర్థం అంతా కూడా అందుకే తిరుప్పావై అంటే వేదమనై కుంభితాగుమ అని చెప్పేస్తుంది. అంటే వేదమనేటను దాని యొక్క ఆ ప్రతిపదాల తాత్పర్యాలతో నిండి ఉన్నటువంటిది ఇందులో ప్రత్యేకమైనటువంటి ఏ పదం తీసుకున్నా బ్యాక్ టు వేదం అంటాం. అంటే ఏమిటి? అది ఎక్కడో చెప్పబడి ఉంది వేదంలో, కనుకే మనకి ఇక్కడ తల్లి తిరుప్పావైలో ఆ పదాన్ని మనకి చెప్తుంది. ఇందులో ఏమంటుంది? ఇందులో తల్లి కరవైహల్ అని ప్రారంభిస్తుంది. ఏమిటి కరవైహల్ అంటేను? కరవైహల్ అంటే పశువుల యొక్క, పిల్చెండ్రు అంటే పశువుల యొక్క వెనక, అంటే పశువుల్ని మామూలుగా వాతావరణంలోనే తెలిసినటువంటి వాళ్ళకైతే తెలుస్తుంది. మరి పట్టణాల్లోనే పుట్టి పట్టణాల్లోనే పెరిగితే పశువుల వెంట వెళ్ళడం, పశువులు రావడం. మాకైతే ఆ పట్టణాల్లోనే మేము నిజంగా పుట్టడమేమో టాటా నగరంలో పుట్టాం. మహానగరం, ఉక్కు కర్మాగారం పుట్టినటువంటిది నేను అంటూ ఉంటాను. అందుకే ఉక్కు మనిషిలాగా ఉన్నాను నేను, ఎప్పుడెన్నో అంటూ ఉంటాను. అక్కడి నుంచి పెరిగాము, ఎన్నెన్నో చాలా చోట్ల మారుతూనే పెరిగినా కూడా చివరికి జ్ఞానం వచ్చేటప్పటికి అమ్మమ్మ గారి ఇంట్లోకి రావడం అయింది. దానివల్ల ఎంత ఉపకారమైందో నాకు. అప్పటి రోజుల్లో అన్నీ కష్టాలుగానే కనిపించేవి. అబ్బా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏమిటి, ఇన్ని నియమాలు ఏమిటి బాబు అనుకునేదాన్ని ఆ వయస్సులో ఉండేటప్పుడు. కానీ ఆ నియమాలన్నీ ఉండడం వలనే ఈనాడు ఇంత దారుఢ్యంగా సుఖంగా ఉండగలిచి మనస్సును దిట్టంగా పెట్టుకొని పరమాత్మ యందే లగ్నం చేయాలంటే సామాన్యమైన పని అది. ఎంతసేపు సంసారం వెంట పరిగెడుతూ ఉంటుంది ఈ మనస్సు. వాళ్ళనో వీళ్ళనో ఏదో అనుకుంటూ ఆడుకుంటూ పోసుకుంటూ ఏదో ఇది పెడుతుంది. అలాంటిది ప్రశాంత వాతావరణం ఉండగలుగుతున్నాము అంటే మనం పెరిగిన వాతావరణం కూడా మనకి చాలా వరకు సహాయం అవుతుంది అనిపించింది. ఈ కరవైహళ్ళ అనడంలో ఏమిటి? పశువుల యొక్క వెంట వెళ్ళడం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మేము ఆ టెక్కల్లో ఉన్నప్పుడు పొద్దున్నే అయ్యేసరికి పశువుల్ని విడిచిపెట్టేదాన్ని. అంటే మెడలోనే కన్నె అనేది కట్టేస్తారు. ఆ కన్నె విప్పడం, వాటిని ఏమైనా పశువుల్ని ఇవి ఎప్పుడు కన్నె విప్పడం నేను వచ్చానంటే ఈ పశువులకి ఎంత జ్ఞానమో అనిపిస్తుంది. నేను వచ్చాను అనగానే వాటికి ఇక కన్నె విప్పుతాను, అవి ఏమైనా మేతకి వెళతాయి అని వాటికి లోపల తెలిసేదనమాట. ఇంకా ఒకటి అటు ఇటు 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 కదులుకొని జరగడానికి వీలు లేకుండా పరిగెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి. ఇలా కన్నె విప్పడమే తలుపు తీసి మరీ ఉంచేదాన్ని సాలలోని, పెరట్లోని పశువుల సాల అని ఉండేది దగ్గర. అంతే, అవి ఒక్క ఉదుటిన పెరుగుని పెట్టి వెళ్ళిపోయేవి. అంటే వాటికి ఆ కట్టి ఉండడం సమంజసంగా లేదని బాధ అయ్యో అనిపిస్తుంది మనకి. పశువులకైనా కూడా ఎంత స్వేచ్ఛ కావాలో కదా అని. అంతే, అవి అలా పట్టుకొని వెళ్ళిపోతాయి. మళ్ళీ తిరిగి సాయంకాలం సరిగ్గా 5 గంటలు దాటి సూర్యాస్తమం వాటికి ఎంత బాగా తెలుస్తుందో. సూర్యాస్తమం అయ్యేసరికి వెంటనే అవి ఎక్కడున్నాయో ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా వాటంతా అవే ఇల్లు వెతుక్కుని గుమ్మం ముందుకు వచ్చి ఉంటాయి. అప్పుడు మనం తలుపు తీసి ఉంచామంటే ఏకంగా వాటి కుడిచి ఉండేటటువంటి చాటుకి ఆ చోటుకు వచ్చేసేసి చక్కగా నిలబడతాయి. అప్పుడు ఇంకా కన్నె పెట్టి కట్టడం అక్కర్లేదు. ఎందుకంటే వాటికి తెలిసిపోయింది బయట వెళ్ళడం అయిపోయింది, ఇంకా వెళ్ళక్కర్లేదు అని. వెంటనే బయట ఉన్నటువంటి తలుపు వేసేసేదాన్ని ఇది చిన్నప్పుడంతా 14-15 వయసులోనే అమ్మమ్మ గారింట్లో పెరగడంతో ఈ పశువులతో ఉండేటప్పుడు ఎంత ఆనందం కలిగేదో తెలియదు. అప్పుడులోనేమో ఏమిటో అమ్మమ్మ ఏమో ఈ పని అప్పు చెప్పింది ఏమిటి నాకు అనుకునేదాన్ని. కానీ అయితే అప్పుడప్పుడు కూడా నేను సరిగా ఉండకపోతే ఆ పశువులు కొమ్ములు ఇలా తిప్పుతూ ఉండేవి. సరిగా కానీ ఉండకపోయానంటేను వాటికి కూడా తెలుస్తుందో ఏమిటో
మన ముఖారవిందం చూస్తాయో ఏమిటో అనిపించేది నాకు. మనం ఏదో ఈ అమ్మమ్మ చెప్పింది ఈ పని అనేది చిరాగ్గా ఉన్నానంటే కొమ్ములు ఇలా తిప్పేవి అవి. ఓ నాయనో ఇదే వింటారు కానీ చక్కగా బుద్ధిగా ఉండేదాన్ని వాళ్ళు. అలాగా ఈ పశువుల వెంట వెళ్ళడం అనేటటువంటి తల్లి గోదాదేవి మన అందరికీ కూడా అలాంటిది మేము పశువుల వెనకాల వెళ్ళిపోయి కారణం అంటే అడవికి చేరున్ అంటే చేరి ఉంబోం అనే ఈ శరీర పోషణ చేసుకుంటున్నాము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత. అది మా శరీర పోషణ మరి ఉంబోం అంటున్నారు అన్నమాట. అది చేసుకునేటటువంటి వాళ్ళ మేము ఒండ్రం అంటే ఒక్కటి కూడా మాకు అసలు ఏమిటిది అది విన్ను అంటే తెలియనటువంటి వాళ్ళ మేము. ఒకరిని అడవిలా అంటే ఏమీ తెలియనటువంటిది ఒకటి కూడా మాకు తెలియనటువంటి వాళ్ళం. ఆ ఎత్తు కులెత్తు అంటాం. అంటే మేము పుట్టిందా గోప వంశం. ఈ గోప వంశము అంటేనే అమాయకము, దీన్ని గొప్ప బాలికలు అంటేనే అమాయకంగా ఉండేటువంటి వాళ్ళు అని కదా. ఈ గొప్ప వంశంలో జన్మించాము. మాకు నా అంటే మేము ఉందనై మరి నువ్వు పిరవి పెరుందనై నువ్వు ఏమి చేసావు? వచ్చి 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 మా వంశంలో నువ్వు జన్మించావు. మేమేదో ఉన్నవాళ్ళవి గొప్ప వాళ్ళవి గొప్ప వంశంలో ఉన్నామంటే నువ్వు వచ్చి మా వంశంలో జన్మించావు అంటే మరి కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనమే అది కదా. గోపాలుడు కదా ఆయన ఆ గోపబాలుడు. ఆ గోపాలుడు కనుక నువ్వు వచ్చి మా వంశంలో జన్మించావు నువ్వు అని అసలు ఆ గొప్పతనం ఏమిటి అసలు? అసలు గోపికలందరికీ కూడా ఉన్నటువంటి గొప్పతనం అంటే కూడా కృష్ణ పరమాత్మ వారిలో ఒకడయ్యాడు కనుక. అది ఏం పుణ్యం, అది మా పుణ్యం. ఏం పుణ్యం అయ్యా, ఇంక వేరే మేమేం పుణ్యం చేసుకోవాలా? చాలామంది తీర్థయాత్రలు చేసో లేకపోతే ఎన్నో వ్రతాలు ఇవన్నీ చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకుని ప్రయత్నాలు చేస్తారు. మాకేం అలాంటి తీర్థయాత్రలు లేవు, వ్రతాలు లేవు, పుణ్యాలు లేవు, మాకేం తెలియదు. ఏకాదశి వ్రతాలను ఇవ్వను. మాకున్న పుణ్యం వల్ల ఒకటేనయ్యా. ఏమిటిది? కృష్ణయ్య, నువ్వు మా వంశంలో పుట్టావు, మా దగ్గరికి వచ్చి నువ్వు అవతారాన్ని అందిస్తున్నావు మా అందరికీ కూడా కదా. పుట్టావు పుడేయో అంటున్నారు. అంటే ఇది మేము అందరం కూడా నువ్వు మాతో కలిసినటువంటి వాడివి అయ్యాం మేము. కూరయ్యం అంటే ఏ విధమైనటువంటి లోపము కూడా ఇల్లాదు అంటున్నారు అన్నమాట. ఏ విధమైనటువంటి లోపము లేనటువంటి వాడా గోవిందా. అది పరమాత్మ అంటేనే పరిపూర్ణుడు. ఇది మనకు మనసులో వస్తే చాలు. మనం అయితే పరమాత్మ కూడా ఏవో ఎంచుతూ ఉంటాం మన లాంటి వాళ్ళని. అందులో ఆ అవతారంలో అది లేదు, ఈ అవతారంలో ఇలా లేదు, ఆయన ఇదేమిటో చాలా అసంపూర్ణుడు అనుకుంటూ ఉంటామే తప్పని చెప్తుంది తల్లి గోదాదేవి. కురై వర్ణమిల్లాద గోవిందా. గోవిందా, నువ్వు అన్ని విధములా ఏ లోపము కూడా లేకుండా ఉన్నటువంటి అన్ని విధములా అన్నీ కలిగినటువంటి వాడివి గోవిందా అని చెబుతూ ఇరైవా అంటే ఇరైవా స్వామి నీ ఇరైవా అని చెప్తూ ఉందన్నో ఇరైవా అని ఇక్కడ పిలవడం అన్నమాట. స్వామి ఉందన్నో నీతో మాకు గల ఈ సంబంధము. ఉండవు అంటే సంబంధం. ఇరైవా అంటే స్వామి ఉందన్నో నీతో మాకు కలిగినటువంటి అరవు అంటే ఉరవు అంటే సంబంధము. ఇక అంటున్నా అనమాట. ఇది ఇక్కడ మనకి ఇంగు అక్కడ అని చెప్తూ ఇక్కడ మనందరికీ కూడా ఒడిక్కు ఒడియాదు పోగొట్టుకుందామన్నా కూడా పోయేది కాదు అంటే ఒడియాదు అంటారు అన్నమాట. ఇక ఆ తర్వాత అర్యాద పిల్లయ్యగలు అంటారు. అర్యాద అంటే లోక మర్యాద అనేటటువంటిది కూడా మాకు తెలియదయ్యా. ఏమిటో లోక మర్యాద అంటే అంటూ ఉంటారు కదా, మాకు అవేమీ తెలియవు. పిల్లయ్యగలు అంటున్నారు. మేమా పిల్లలమే, మాకేమీ తెలియదు. ఉందన్నాయి నిన్ను అంబినాల్
అంటే ప్రేమతో, ప్రేమ చేత అంబినాల్, ప్రేమ చేత చిరు పేరు అழைతనవు. చిన్న పేరుతో పిలిచామయ్యా, ప్రేమతో పిలిచాం మాత్రం, ప్రేమతో నిన్ను చిన్న చిరు పేరు అరేతను, చిన్న పేరుతో నిన్ను పిలిచాము. అది శ్రీ అరుడాలే. ఇంతటి వాడిని నేను, అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడిని, నన్ను తీసుకొచ్చి ఒక చిన్న పేరుతో పిలుస్తారా మీరు అని అనుకుంటావా? గోవిందా, కోపించకు. శ్రీ అరుళాదే, శ్రీ అరుళాదు అంటే కోపం మాత్రం కోపం మాత్రం చూపించకు, కృపతోని మమ్మల్ని అనుగ్రహించు అని పరై చిట్ట చివరిగా అడుగుతేది ఏమిటి? పరై అనేటటువంటి మా వాద్య ఏదైతే కోరుతున్నామో మా వాద్య విశేషాన్ని మాకు తారాయ్ ఇమ్ము అంటే మాకు ప్రసాదించు. ఇందులో ఒక్కొక్క పదానికి కూడా, ఇంకా ఇందులో మీకు ఏదైనా పదం తెలియదు అన్నా కూడా అడగండి, చెప్పచ్చు, తప్పలేదు. అలా ప్రతి పదానికి కూడా ఇందులో చెప్పాలి. கரவைகள் பெரு சென்ன காலம் சேருந்தும்போம் அரை ஒன்றுமில் அணி ஒன்றுமில்லாத வாயக்குலத்தும் உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கெங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அம்பினாள் உந்தன்னை சிறுபேரழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ சாராய் பறை ஏலோர் என்பவாய். ஆண்டாள் దివ్య తిరువడిగలే శరీరం. తల్లి గోదాదేవి చిట్ట చివరిగా ఈ 28వ పాశ్రంలోనే ఏముంటుంది? పశువులు వెళ్ళి తిరిగేవాళ్ళం మేము, వాటిని మేపడం కోసమని అడవికి వెళ్ళి వాటితో పాటు అక్కడే ఉండి శుచి శుభ్రం మాకేమీ తెలియదు, నియమాలు అంతకంటే తెలియదు. ఎప్పుడు వాటితో పాటే కూర్చొని అవి వాటికి తిండి పెడుతున్నప్పుడే మేము కూడా కూర్చొని తిని జీవించి ఉండడమే. అంటే బతికి ఉండడానికే కాస్త కడుపులో వేయడం, ఇంకే మాకు తెలుసు. జీవించి ఉండడమే ప్రయోజనంగా తినేవాళ్ళమే, తిరిగేవాళ్ళం వాటితో పాటుగాను. ఏమీ కూడా జ్ఞానం అనేటటువంటి లేనే లేదు మాకు. మాకు ఇంకా ఏమని చెప్పాలి మీకు? ఇంకా అని గొప్ప వంశంలో పుట్టాము అంటేనే తెలుసు, అమాయకము వంశము మాది. మాకేం సజాతీయులు వెళ్ళాయి, నువ్వు పుట్టావు కదా మాతో పాటుగా, సజాతీయుడై ఉన్నావు నువ్వు. ఇంతకన్నా వేరే పుణ్యం మాకేమైనా కావాలా? అదే నువ్వు మా గొప్పకులంలోనే జన్మించడమే మేము చేసుకున్న పెద్ద పుణ్యం అంటున్నారు అన్నమాట. మా పుణ్యం అంతా కూడా నువ్వు మా దగ్గరికి రావడమే మాకు అని చెప్తూ, మాకు ఎన్ని లోపాలు ఉన్నా కూడా అని చెప్తారు. లోపాలు లేవనలేదు, అది గొప్పతనం. మాలో మాకు ఎన్ని లోపాలు ఉన్నా కూడా నువ్వు ఇందులో అంటే తీర్చగలిగేటటువంటి నీకు శక్తి ఉన్నటువంటి వాడివి. నువ్వైతేనో ఏ లోపము లేని వాడివి కదా మరి. అందుకని గోవిందా మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నీతో మాకు గల సంబంధాన్ని ఇక దాన్ని పొగొట్టుకోవాలి అని ప్రయత్నించినా, మా నుండి నువ్వు దూరం వెళ్ళాలనుకుని ప్రయత్నించినా వీలుగయ్యే పని కాదు అది. మీ నుండి మేము దూరంగా ఉండలేము, మా నుండి నువ్వు దూరంగా వెళ్ళలేవు అని ఉన్న విషయాన్ని అంతటిని కూడా నిక్కచ్చిగా చెప్తారు గోపికలందరూ. లోక మర్యాద మేము ఎక్కడా తెలిసినటువంటి వాళ్ళం కాము, ఏమీ తెలియనటువంటి గొప్ప పిల్లలమే, గొప్ప బాలికలమే. అందుకని లోప మర్యాదలు తెచ్చుకొని వీళ్ళకి ఏమీ తెలియదా, ఇదేమి మర్యాద లేదా అని మా మీద ఏమీ కోపం పడకు. అంచేత ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచాం స్వామి. దాని కోపం తెచ్చుకోకు స్వామి. మమ్మల్ని అనుగ్రహించి మాకు అపేక్షితమైనటువంటివి అన్నీ ప్రసాదించు. అంటే ఈ వ్రతానికి కావలసినవన్నీ కూడా
మాకు ప్రసాదించు. అప్పుడు మేము వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని నీ యొక్క అనుగ్రహానికి పాత్రలం కాగలుగుతాము అని ఈ గోదా వ్రతము ఈ రోజుతో నిజానికి పూర్తి అయినట్టే. గోదా వ్రతము ఈ రోజుకి వ్రతం యొక్క నియమాలన్నీ పూర్తయ్యాయి. ఇక ఆ తర్వాత వ్రత నియమాలన్నీ పూర్తి చేసి అయిన తర్వాత రేపు ఎల్లుండి మనకి చిత్తం తిరుగాలే అని చెప్తూ ఆ తల్లి ప్రత్యేకంగా ఈ 30 రోజులు కూడా చిత్తం చిరుగాలే అని చెప్పి అంటే చిరుకాలే మామూలుగా గోదాదేవి ప్రత్యేకంగా చెప్పిన సూర్యోదయాత్ పూర్వం అంటారు మనకి ఎప్పుడు చదివినా. అయితే అవకాశాన్ని బట్టి కొంత ఇప్పుడు దేవాలయంలో 9 గంటలకు చదవడం విన్నాం ఒకసారి. చదవడం తప్పని కాదు, అప్పుడే దేవాలయం తెరిచారు, అదే వాళ్ళకి తెల్లవారుజామున కింద లెక్క. కనుక ఎప్పుడు ప్రాతకాలంలో మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన ఈ తిరుప్పావై ఈ నెల రోజులు మొట్టమొదటి. ఇక ఆ ప్రార్థన చేసేటటువంటి నెల రోజులు ఎల్లుండితో మనకి పూర్తవుతుంది. భోగి వచ్చింది అనగానే భోగి అంటే అనుభవం. ఈ తల్లి రంగనాథుని చేరడమే భోగి పండగ అని మనందరికీ కూడా మామూలుగా భోగి మంట వస్తేనే ఏమిటది మాకు చిన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి భోగి మంట పైలో కర్ర అనుకుంటూ వెళ్ళి ఇచ్చిరమ్మ పుణ్యం ఇవ్వరమ్మ పాపం అంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు అవి ఇవ్వడమ్మ పాపం ఎందుకురా, పాపం అంట కట్టకంటారా ఇవ్వండి. అలా ఇంటింటే వెళ్ళడం, వాళ్ళు దండుకుంటూ వాళ్ళు ఏవో 2 చెక్క ముక్కలో కర్ర ముక్కలో ఏవో వాళ్ళకి అవకాశం ఉన్నవన్నీ మంటలో వేయడానికి ఇచ్చేవాడు. అప్పుడు ఈ భోగి మంట భగ 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 మంటుంటే అది దానికి పెద్ద రహస్యం ఉంది. భోగి మంటకి ఎందుకు అలాగా అది చేస్తుంటాము అది కూడా మనం చెప్పుకుందాం భోగి నాడు. భోగి అంటే అనుభవం. మనం ఆ అనుభవం అంతా కూడా గోదా రంగనాథుల యొక్క కలయికే ముఖ్యంగా మనం చెప్తాము. ఆ తర్వాత మనకు వచ్చేది సంక్రాంతి. ఆ సంక్రాంతి అంటే మనకి ప్రత్యేకంగా అల్లుళ్ళ పండగ అని, అది కూడా రంగనాథుడికే మనం అన్వయం చేసుకుంటూ రంగనాథుని యొక్క మొట్టమొదటిగా తల్లి గోదాదేవి పుట్టింటికి వెళ్ళినప్పుడు రంగనాథుడితో సహా వెళ్ళడమే అది అల్లుళ్ళ పండగ అని మనకు ఒక పెద్ద పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత కూడా మనకి సంక్రాంతి అనేది కూడా వేడుక చెయ్యడం అనేటటువంటిది కూడా ఈ అయితే సంక్రాంతికి వేరే ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అవి కూడా మన సంక్రాంతి నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం Vinam Patavasa. All participants are muted and they can unmute themselves. All participants are muted and they can unmute themselves. All participants are muted and they can unmute themselves. ஆழ்வார் பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். మంగళం శ్రీ కురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. భారద్వాజ కులామృతౌషధి విధో ఆచార్య పీఠే శిశు శ్రీనివాస రామానుజార్య గురో శ్రీనివాస రామానుజార్య గురో ఆప్తాగమాన్ తద్వయం తత్పాదార్చనధారకం మనుమణిధ్యానోల్లసన్మానసం రామకృష్ణమాచార్యమస్మద్గురుం అహం భజే. పార్థసారథింగీతాచార్యమస్మద్గురుం అహం భజే. వెంకటాచార్యమస్మద్గురుం అహం భజే. శ్రీమన్నారాయణాచార్యమస్మద్గురుం అహం భజే. శ్రీనివాస రామానుజాచార్యం అస్మద్గురుం అహం భజే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.